హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మై నేమ్ ఇస్ ప్రశాంతి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆఫ్టర్ 5 లాంగ్ ఇయర్స్ నేనైతే మా విలేజ్ కి మళ్ళీ వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంది అండ్ అసలు మేము ఏం చేసాము అనేది నేను ఈ వీడియోలో కవర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మా విలేజ్ వచ్చి వరంగల్ నుంచి ఒక 30 to 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సిటీలో ఉన్న బిజీ లైఫ్ ని వదిలేసి విలేజెస్ కి వెళ్తుంటే ఆ వైబ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. నేనైతే ఈ వ్యూ ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ విలేజెస్ లోకి ఎంటర్ అవుతూనే ఆ చల్లని గాలి అండ్ ఆ వెదరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడడానికి చాలా ప్లెజెంట్ గా అండ్ మనసుకి చాలా పీస్ ని ఇస్తుంది. The wind hums songs at the break of day. ఆ రోజు అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ మేమైతే మళ్ళీ హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాము. వర్షాలు ఎక్కువ పడటం వల్ల రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. మేము జస్ట్ నార్మల్ రెయిన్ వాటరే అనుకున్నాం, కానీ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే రిటర్న్ అయ్యే రూట్ లో ఒక విలేజ్ ఉంటుంది. దాని చెరువు ఓవర్ఫ్లో అవడం వల్ల వాటర్ మొత్తం రోడ్ మీదకి వచ్చేసి ఇలా వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. ఇలా వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే చూడడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, కానీ దాంట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగానే అనిపించింది. సంహౌ మా బ్రదర్ అయితే మమ్మల్ని సేఫ్ గా అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా రీచ్ అవ్వాలని మేమైతే హైదరాబాద్ లో మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. దారి మొత్తం ఫాగ్ ఉంది, అసలు ఎటు చూసినా మంచే. వింటర్ రాకముందే ఇంత మంచు చూస్తున్నామంటే ఇంకా వింటర్ వచ్చాక సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. నార్మల్ గా నేను బీ షిఫ్ట్ లో వర్క్ చేస్తాను. సో నా వర్కింగ్ హవర్స్ వచ్చేసి 2 to 11 ఉంటుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం అయితే ఇంపాసిబుల్. ఐ థింక్ చాలా మంత్స్ తర్వాత నేను ఇంత ఎర్లీగా లేచాను. ఇంకా హైడ్రేటెడ్ గా ఉండడం కోసం బ్లాక్ కాఫీ అయితే పట్టుకొని వచ్చేసాను. ఇక నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మేమైతే మా విలేజ్ కి అయితే రీచ్ అయిపోయాము. ఒక 3 hours జర్నీ తర్వాత మేమైతే మా విలేజ్ కి రీచ్ అయిపోయాము. ఇదైతే మా విలేజ్ లో ఉన్న చాలా పెద్ద చెరువు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రీసెంట్ గా వర్షాలు పడడం వల్ల చెరువులో వాటర్ ఎక్కువై ఓవర్ఫ్లో కూడా అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, చిట్టి గణేశుడు అండ్ దాని చుట్టూ ఫిషెస్ చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. అండ్ వాటర్ ఓవర్ఫ్లో వల్ల ఇక్కడ చిన్న సైజ్ వాటర్ ఫాల్ లాగా కూడా క్రియేట్ అయింది. తర్వాత మా నానమ్మ ఇంటికి రీచ్ అయిపోయి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా రిలేటివ్స్ అందరు కలిసి అయితే ఇలా ముచ్చట్లు పెడుతున్నారు. మెమరీగా ఉంటుందని నేనైతే క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత మా కిడ్స్ గ్రూప్ అంతా కలిసి మళ్ళీ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. ఫైనల్ గా మేమైతే రామప్పకి వచ్చేసాం. ఇది రామప్ప టెంపుల్ కాదండి, మా విలేజ్ లో ఈ ప్లేస్ ని రామప్ప అని పిలుస్తారు. ఒకవైపు గుడి, మరొక వైపు వాటర్ తో ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ హ్యాపీగా కూర్చొని వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళిన టైంలో అక్కడ కొందరు ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సో మా బ్రదర్స్ అందరు కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కూడా ఒక ఫిషింగ్ రోప్ అయితే తీసుకున్నాము. చెప్పు, పడుతుందా? ఫిష్ పడుతుందా? సరే నువ్వు చెప్పు, పడుతుందా పడదా? ఫైనల్లీ ఫిష్ అయితే పడింది. మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాము. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫిషింగ్ చూడడం. ఇక ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయ్యాక ఇక సెకండ్ అటెంప్ట్ కూడా ట్రై చేద్దామని మేమైతే ఎర్త్ వార్మ్ ని ప్లేస్ చేస్తున్నాము. నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఒక చిన్న ఫిష్ ని క్యాచ్ చేసాము. ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తో మేము కూడా క్యాచ్ చేయొచ్చు అని మా బ్రదర్స్, నేను అందరం ఒక ట్రై అయితే చేసాము.
ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అలా మా కజిన్స్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేసి తర్వాత మేము స్నాక్స్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.